కృష్ణుడే అని వాడి విశ్వాసం వారి చేత రక్షించబడ్డాడు. ద్రౌపది కూడా ఆమె మిగతా విశేషాలని కూడా మనం రేపటి రోజు తెలియజేసుకున్నాము. ఆచార్యుల యొక్క శ్రీచరణాలకు శరణాగతి చేస్తూ వారి అనంతర భాషణాన్ని సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతంలో పెద్దల శ్రీ సూక్తులను వింటూ చక్కగా భగవత్ కళ్యాణ గుణాలని అనుభవిస్తున్న మీ అందరికీ కూడా ముందుగా మంగళాశాసనం చేస్తున్నాము. ధనుర్మాస వ్రత వైభవాన్ని గత 21 రోజులుగా స్వామి మీ అందరికీ చక్కగా శ్రవణం చేయిస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి ఆలయ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి కూడా ఏ ఏ సందర్భాల్లో భగవంతుడి సేవ మనం ఎలా చేసుకోవాలో మనకి ఇక్కడ ఉండే పెద్దలు, వెంకటాచార్య స్వామి వారు లాంటి పెద్దలు మనకి చక్కగా నిర్దేశిస్తూ, పరమపదించినటువంటి రాజారెడ్డి గారు లాంటి మహనీయులు చక్కగా వెనకాల నుండి ప్రోత్సహిస్తూ చక్కగా ఈ సుభాష్ నగర్ రామాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని చక్కగా మీ అందరి భక్తి సహకారాలతో అవి నిర్వహించబడుతున్నాయి. మీ అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ధనుర్మాస వ్రతము అని దీనికి పేరు. మొదటే చెప్పుంటే సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించి, అంటే ధనుస్సు సంక్రమణం ఏర్పడిన నాటి నుంచి మకర సంక్రమణం ఏర్పడేంత వరకు ఉండే మాసపు కాలం సౌరమానం ప్రకారం ధనుర్మాసము అని దీన్ని పిలుస్తారు. అందుకే ఈనాడు అమ్మ ద్వాపరయుగం గడిచి కలియుగ ఆరంభంలో వ్రతాన్ని ఆచరించింది. అందుకే దీనికి ధనుర్మాస వ్రతం అని పేరు. కృత త్రేత ద్వాపర యుగాల్లో భగవంతుడు నేరుగా తాను అవతరించినాడు. లోకాన్ని ఆయన ఎప్పుడు రక్షిస్తూ ఉండేవాడు. కానీ ఈ కలియుగంలో భగవంతుడు తాను నేరుగా అవతరించడు. భగవంతుని చేరడానికి మనకున్న ఒకే ఒక్క స్థానం ఆలయం, అర్చారూపం. అందుకే అమ్మ కూడా ఈ యుగంలో భగవంతుని చేరాలంటే అర్చామూర్తినే ఆశ్రయించాలి అనే రహస్యాన్ని మనకి తన వ్రత ఆచరణ ద్వారా లోకానికి ప్రకటించింది. తాను రంగనాథుడిని నాథుడిగా కావాలని అని కోరుకుంది. రంగనాథుడు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి అర్చామూర్తి, ప్రథమ అర్చామూర్తి ఈ లోకంలో. కనుక అర్చామూర్తిని మనం ఆశ్రయిస్తే నిజంగా అర్చామూర్తి మనం అనుగ్రహిస్తానా? కదలకుండా, మాట్లాడకుండా, మనం ఏం చెప్తున్నాడో వింటున్నాడో లేదో తెలియని స్థితిలో ఉండేటువంటి ఒక శిల, ఒక దారువు లేదా ఒక పట రూపంలో ఉండేటువంటి భగవంతుడు అని మనం విశ్వసించవచ్చునా? మనం అడిగిన దాన్ని ఆయన ఇస్తాడని మనం భావించవచ్చునా? అంటే అర్చామూర్తి పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినది. అది కదలక మెదలక ఉన్నప్పటికీ అది సాక్షాత్తు పరమాత్మే అని మనకి అర్చామూర్తి వైభవాన్ని స్పష్టం చేయడమే మనకి ఈ వ్రత ప్రయోజనంగా కనపడుతుంది. అందుకే మొదట అమ్మ తత్వాన్ని మనకి నిర్దేశిస్తూ మొదటి పాశురాలలో
మనకి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూప వైభవాన్ని మనకి స్పష్టం చేసింది. నారాయణనే నమక్కే పరై తరువాన్ అని మొదటి పాచరంలో వైకుంఠనాథుడిగా ఉండే పరమపదనాథుడిగా ఉండేటువంటి నారాయణ తత్వాన్ని, పార్ కడల్ పయ్యత్రేంద్ర పరమన్ అడిపాడి అని ఈ సకల జగద్రక్షణ కార్యాన్ని జరిపేటువంటి వ్యూహవాసుదేవుడు తాను రెండవ స్థానాన్ని మనకి ప్రకటించి ఓంగి ఉళగు అళంద ఉత్తమన్ పేర్పాడి అని స్వామి యొక్క అవతార వైభవాన్ని కీర్తించి ఆగి మజైకన్నా అనే 4వ పాచరంలో ఆయన అంతర్యామి తత్వాన్ని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆయనని అర్చారూపంలో తాను వ్రతాన్ని ఆచరించి భగవంతుడి చేరి అర్చా వైభవాన్ని కూడా లోకానికి మనకి అనుగ్రహించింది. ఈ వ్రతం చేస్తే ఏంటి మనకు కలిగే లాభం అంటే పెద్దలు కీర్తించారు, పాతకంగల్ తీర్కుం. మనం చేసినటువంటి పాపములు అంటే పుణ్య పాపములు, ఏది మనకు భగవంతుడి నుంచి దూరం చేస్తుందో, ఏది మనడు భగవంతుడి చేరకుండా చేస్తుందో ఆ కర్మరూపమైనటువంటి పుణ్యపాపములన్నీ కూడా తీర్కుం, అవన్నీ కూడా తొలగి పరమన్ అడికాటం. పరమన్ అంటే ఈ సకల జగత్తుకు తానే కారణమైన వాడు, సకల జగత్ రక్షకుడు, నియామకుడు, సర్వ అంతర్యామి అయినటువంటి పరమాత్మ యొక్క శ్రీపాదములను చేరుస్తుంది. అంటే ఆయన కైంకర్యము అనే మోక్షాన్ని కలిగిస్తుంది. దీనికి అంత గొప్పతనం ఉంటుందా? అమ్మ పాడిన 30 పాటల్లో మనకి భగవంతుని చేర్చగలిగే గొప్పతనం ఉందా అంటే దాన్ని కూడా స్పష్టం చేశారు పెద్దలు. వేదం అనైతుక్కం విత్తాను. వేదం అనే ఒక మహావృక్షానికి బీజము అమ్మ పాడినటువంటి ఈ ప్రబంధం, తిరుప్పావై ప్రబంధం. వేదం చెప్పినా, శాస్త్రాలు చెప్పినా, లేదా మన వాంగ్మయం చెప్పినా మనకు తెలియవలసిన అర్థాలు ఏమిటో దాన్ని చెప్తాయి. వాటినే అర్థ పంచకము అంటారు. అర్థపంచక జ్ఞానం ఏంటో అర్థపంచక జ్ఞానం? స్వస్వరూప, పరస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపము. స్వరూపం అంటే తెలియవలసినది. స్వస్వరూపం తెలియాలి అంటే జీవుడు ఎవరో తెలియాలి. పరస్వరూపం తెలియాలి, మనని నియమించే సకల జగత్కారణుడైనటువంటి పరమాత్మ ఏంటో తెలియాలి. ఉపాయ స్వరూపము అంటే ఉపాయం ఏంటో తెలియాలి, ఆయన చేరే క్రమం ఏంటో తెలియాలి. విరోధి, ఏది మనల్ని భగవంతుని చేరకుండా చేస్తుందో అది తెలియాలి. ఫలము, ఆయన చేరితే మనకు కలిగాలి. ఈ 5ంటినే వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః సర్వే మునయస్య వేదాంత పారగాః అని మనకి చెప్తూ ఉంటారు. వేదం చెప్పినా, పురాణాలు చెప్పినా, ఇతిహాసాలు చెప్పినా, మునులు చెప్పినా, ఋషులు చెప్పినా, వేదాంతార్థాలు తెలిసిన జ్ఞానులు చెప్పినా ఈ 5ంటిని తెలుసుకోవాలని చెప్తారు. కనుక మనకు తెలియవలసింది మనమెవరు, మన నియమించే పరమాత్మ ఎవరు, ఆయనని చేరడానికి మనకు ఉండే ఉపాయం ఏది, దాన్ని అడ్డుకునేటువంటి విరోధం ఏది లోకంలో, దానివల్ల మనం పొందే ప్రయోజనం ఏది స్వామిని చేరితే. దీన్నే మనకి స్పష్టం చేసింది అమ్మ తన ప్రబంధంలో. అందుకే మనం వేదం అనైతుక్కం విత్తానం అని పెద్దలు కీర్తిస్తారు. సకల వేదసారమును ఒక బీజముగా తాను అమ్మ లోకానికి అనుగ్రహించినటువంటి ఈ ప్రబంధం, తిరుప్పావై ప్రబంధం మనకి భగవంతుని చేరుస్తుంది. అలా మనకి ధనుర్మాస వ్రతాన్ని పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదైనా చెయ్యాలి అంటే దానికి ఒక ప్రమాణం కావాలి. ఇప్పుడే చెప్పారుగా, ఉత్తముడయ్యాయి పెరియాయి. ఉత్తముడు అంటే ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉండడం. ఉత్తమము అంటే ఏదైనా ఒక తీగ అది చక్కగా ఎదగాలంటే దానికి ఒక ఆధారం కావాలి. అలాగే భగవంతుడనే తత్వం తెలియాలంటే ఆ తత్వాన్ని తెలియజేయగలిగేదై ఉండాలి. అది కూడా దార్ఢ్యమైనటువంటి ప్రమాణం కావాలి. మళ్ళీ దాన్ని తెలుసుకోవాలంటే ఇంకేదో అవసరమయ్యేట్టుగా ఉండకూడదు.
అందుకే మన పెద్దలు వాగ్మయాన్ని వివరిస్తూ మనకి ఆగమాల్లో లేదా ప్రబంధాల్లో ఏదైనా అనుమానం వస్తే దాని పురాణాల ద్వారా మనం తెలుసుకుంటాం. పురాణాలలో ఏదైనా సంశయం ఏర్పడితే అది ఇతిహాసాలు మనకి తీరుస్తాయి. ఇతిహాసాలలో ఏదైనా సంశయం ఏర్పడితే స్మృతి గ్రంథాలు మనకి ఆ సంశయాన్ని పరిష్కరిస్తాయి. స్మృతి గ్రంథాల్లో మళ్ళీ ఏదైనా మనకి సంశయం ఏర్పడితే వేదము మన అనుమానాన్ని తీరుస్తుంది. మన వేదంలో ఏమైనా అనుమానం ఉంటుందా? ఇక వేదంలో అనుమానం ఏర్పడే ప్రమేయమే లేదు, దానికి మళ్ళీ ఇంకొక ప్రమాణం అవసరము లేదు. అందుకే వేదం ప్రబల ప్రమాణము, అదే మనకి మూల ప్రమాణము అని అంటారు. కనుక భగవంతుడు ఎలాంటి వాడు? ఉత్తముడయ్యాయంటే పరమ ప్రమాణము మూల ప్రమాణము అయినటువంటి వేదము చేత లోకానికి ప్రకటించబడేవాడు. అందుకోసమే మనకి వేదమే ప్రమాణముగా కలిగిన వాడు అని ఆ తత్వాన్ని చెప్తారు. కానీ ఆ వేదమే మొత్తం దాన్ని సారాన్ని చెప్పగలిగేట్టుగా మనకి ఈ తిరుప్పావై ప్రబంధం అమ్మ లోకానికి అనుగ్రహించింది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహానుభావులు పూర్వాచార్యులు కూడా దీన్ని ప్రామాణికమైనటువంటి ఒక వ్రతంగా అంగీకరించి వారు ఆచరించి తరించారు, లోకం చేత ఆచరింపజేస్తున్నారు. చాలా సంతోషం. చక్కగా ధనుర్మాస వ్రతాన్ని మీరు కూడా ఆచరిస్తున్నారు. పెద్దల యొక్క శ్రీ సూక్తులు శ్రవణం చేస్తూ మనకి అమ్మ చెప్పిన వ్రతంలో ప్రధానంగా భగవంతుని పొందాలంటే ఒక క్రమం ఉంటుంది. శ్రవణ, మనన, నిధిధ్యాసితము అని దాన్ని స్పష్టం చేసింది. అంటే ముందు మనం అదేంటో తెలియాలంటే మనం శ్రవణం చెయ్యాలి, తెలిసిన దాన్ని మననం చెయ్యాలి. ఓహో, స్వామి ఇలా చెప్పారు, ఈ పాఠానికి ఈ అర్థం చెప్పారు, ఈ పాఠంలో భగవంతుడి కళ్యాణ గుణాలు ఇలా మనం విన్నాము. దాన్ని మననం చేయడం ద్వారా మనకు ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది తత్వ వివేచనలో. ఎప్పుడైతే తత్వం పట్ల మనకు ఒక విశ్వాసం ఏర్పడుతుందో దాన్ని మనం దర్శించగలుగుతాము. లేదా ఆలయాల్లో ఉండేటువంటి అర్థారూపంలో మనం దర్శించగలుగుతాము. లేదా జగత్తంతటా సకల ద్రవ్యములలో కూడా అంతర్యామి తత్వాన్ని మనం చక్కగా దాన్ని మనం దర్శించగలుగుతాం. దాన్ని ధ్యానము అని పిలుస్తారు. కనుక ముందుగా శ్రవణం చేయాలి, దాన్ని చక్కగా మననం చేయాలి, దాన్ని మనస్సులో దృఢంగా స్మరించాలి. దాన్ని మనకి 10 మంది గోపికలను నిద్రలేపి ఒక క్రమాన్ని చూపించింది. దాంట్లో మనకి ఆళ్వార్లను ఆచార్యులను నిద్రలేపుతున్నట్టుగా మనకి వ్యాఖ్యానకర్తలు దాన్ని మనకు అందించాలంటే పెద్దలను ముందుంచుకొని భగవంతుడి దగ్గరికి చేరుట అనేది మనకి ఎప్పుడు క్షేమకరము. ఎందుకంటే భగవతి కళ్యాణ గుణం అనేది ఒక పెద్ద ప్రవాహం లాంటిది. దాంట్లో ఎక్కడ లోతు ఉంటుందో ఎక్కడ వేగం ఉంటుందో తెలియదు. కనుక మనమే దాన్ని ఏదో అనుభవిద్దామని తెలియని ఆ లోతు తెలియకుండా, వేగం ఏంటో తెలియకుండా ఆ ప్రవాహంలో దిగితే ప్రమాదం ఎలా ఏర్పడుతుందో అలాగే భగవతి కళ్యాణ గుణమనే అనుభవం అనే ప్రవాహంలో కూడా ఒక్కొక్కసారి మోహమే పొందవచ్చును, లేదా వ్యక్తి పిచ్చివాడు కావచ్చు, లేదా ఏది అర్థం కాక తనకు ఏదో ఉన్న కొద్ది విశ్వాసాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కొంతమంది చూడండి, అమ్మో లోతుంటుందేమో, ఏమో ప్రవాహం వేగంగా ఉన్నట్టుంది, ఇంకా స్నానం చేయడం ఎందుకు లేదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా లేదా? అక్కడే ఒడ్డు మీద నిలబడి పుండరీకాక్ష 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 అని ఏదో జలం చల్లుకొని వెనక్కి వస్తారు. అంటే ఆ భగవత్ తత్వంలోకి ప్రవేశించడానికి కూడా సాహసం చెయ్యరు. మరి అక్కడ దాకా పోయి మనం ఆ తత్వాన్ని తెలుసుకోకుండా వస్తే మళ్ళీ మిగిలిదే ఉంది. ఎప్పుడు ఈ జనన మరణ చక్రం, ఈ సంసార చక్రం, ఈ కర్మబంధమే. దీని నుంచి బయటికి రావాలనే కదా మనం ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ అవన్నీ తెలుసుకోవాలంటే అతి గంభీరంగా కనబడేటువంటి భగవతి కళ్యాణ గుణ అనుభవంలోకి ఎక్కేటువంటి జ్ఞానులు, మహనీయులు, పెద్దలని ముందుంచుకొని వారి ద్వారానే మనం ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలం. దాన్నే మనకి గోపికలను నిద్రలేపుట అనే ఒక క్రమంలో చూపించింది. కొంత మనకి దాని మీద ఒక విశ్వాసం ఏర్పడి కొంత తెలుసుకోవాలనేటువంటి ప్రేమ ఏర్పడినప్పుడు ఆచార్య సంబంధం ఏర్పడుతుంది. మంత్ర ఉపదేశాన్ని పొందగలుగుతారు. మంత్ర అనుష్ఠానం ద్వారా మనం అలాంటి మంత్రతత్వాన్ని తెలిసిన పెద్దలతో చక్కటి స్నేహము, సహవాసం ఏర్పడుతుంది. భాగవత సహవాసం తద్వారా భగవంతుని
భగవంతుని చేరడానికి అమ్మే ప్రధానము, అమ్మయే మనని భగవంతుడి దగ్గరికి చేర్చున్నది అని శ్రీ సంప్రదాయ రహస్యం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అమ్మే ప్రధానము అని మనకి తెలిసిందో అమ్మ ద్వారా భగవంతుని చేరే ప్రయత్నం చేస్తాం. అవి మరొక 2-3 పాశురాల్లో. అయితే అమ్మ మాత్రమే ప్రధానమా అంటే రామాయణంలోనే రాముడే కావాలని కోరుకున్న శూర్పణఖ గతి, సీతమ్మే కావాలని కోరుకున్నటువంటి రావణాసుడి గతి ఇది అని మనకి వాల్మీకి స్పష్టం చేశాడు. కనుక కేవలం అమ్మని కానీ స్వామిని కానీ మనం ఎప్పుడు కూడా ఆశ్రయించము. మనం ఎప్పుడు ఆశ్రయించినా కూడా లక్ష్మీనారాయణ తత్వాన్ని, మిథునాన్ని ఆశ్రయిస్తాం. అమ్మ పక్కన ఉండగా స్వామిని ఆశ్రయిస్తాం. కనుక అమ్మ తాను ఈ లోకంలో మన కోసం అవతరించి మనలో ఉండేటువంటి దోషాలను తొలగించి దిద్దుబాటు చేసి మనలో భగవద్ ఆభిముఖ్యాన్ని కలిగించి భగవంతుడి పట్ల ఉండేటువంటి వ్యతిరేకతను పోగొట్టి ఆయన దగ్గరికి చేరే సమయానికి తాను భగవంతుడి దగ్గరికి చేరి వారిరువురు కలిసి మన అనుగ్రహిస్తారు. ఇది మనకి అమ్మ తన పాశురాలలో స్పష్టం చేసింది. ఆ తర్వాత భగవంతుడి దగ్గరికి చేరడం, ఆ తర్వాత ఆయనకి తామేం కోరుకుంటున్నారో స్పష్టం చేయడం, ఇలా మనకి ఓ చక్కటి ఇతివృత్తంగా సాగుతూ ఉంటుంది. గోపికలు కృష్ణుని చేరేటువంటి ఒక చక్కటి సన్నివేశాలని తాను అనుకరిస్తూ అమ్మ వ్రతాన్ని ఆచరించింది. చాలా సంతోషం మీరంతా శ్రద్ధగా వ్రతాన్ని ఆచరిస్తున్నందుకు. ఇది అందరికీ చెప్పాలి, దీనిలో అందరినీ కూడా అనుకరించేట్టుగా చేయాలి అని స్వామి ఆశయానికి, వారి ఆజ్ఞకు తగినట్టుగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాలు మన ఈ ధనుర్మాస వ్రతంలో వాళ్ళకి ధనుర్మాస వ్రత వైభవాన్ని, గోధుమ యొక్క వైభవాన్ని, తద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి ఒక పరిచయం మనం అందరికీ చెయ్యాలి అని ఒక్కొక్క ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆలయాలు, గ్రామాలని సందర్శిస్తూ, అలాగే చిన్నపిల్లలకు కూడా మనకి విలువలు చెప్పాలి అని మన ప్రజ్ఞ ద్వారా వాళ్ళకి భగవద్గీత విషయం కావచ్చు, భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, మన భారతీయ విజ్ఞానం తెలుసుకునేటువంటి అవసరం ఎందుకు, దానివల్ల మనం పొందే ప్రయోజనం ఏంటి, పిల్లలకు కూడా చెప్పే క్రమంలో మన ప్రజ్ఞా వికాస్ ద్వారా అక్కడక్కడ మనం స్కూల్స్ కూడా ప్రతిరోజు 1, 2, 3 లేదా అందరినీ ఒకచోటికి చేర్చి పిల్లలకు కూడా మనం చెప్పాల్సిన విలువలు వాళ్ళకి చెప్పే క్రమంలో కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఒక యాత్రగా సాగిస్తూ ఈనాడు మన రామాలయానికి చేరుకోవడం జరిగింది. చాలా సంతోషం. రేపు ఉదయం మనకి ఇక్కడ ఆలయంలో మనకి నిత్య ఆరాధన సాగుతూ ఉంటుంది. పైన మాకు పెరమాళ్ళ దగ్గర మేము కూడా ఆరాధన పూర్తి చేసుకొని, సేవాకాలాన్ని పూర్తి చేసుకొని మనకి రామాలయంలో శాంతిమరే సమయానికి తీర్థగోష్ఠి అక్కడ జరుపుతాం. అది కాగానే మనకి రేపు ఉదయం సుదర్శన హోమాన్ని మనకి మన రామాలయంలో నిర్వహిస్తారు. దాంట్లో కూడా పాల్గొంటాం. ఆ తర్వాత మనకి పక్కనే సుమారు ఒక 30-40 స్కూల్స్ విద్యార్థులందరినీ కూడా మనకి ప్రజ్ఞా వికాస్ ద్వారా, అట్లాగే ట్రస్మా అంటే తెలంగాణ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా గౌరవ బాధ్యతలు కలిగినటువంటి శేఖర్రావు గారు, ఆయనే మనకి ప్రజ్ఞా వికాస్ కూడా వారి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా వారి సేవలను అందిస్తున్నారు. వారి నేతృత్వంలో స్కూల్ విద్యార్థులకు కూడా మనం చెప్పవలసినటువంటి విలువలను చెప్పే ఒక కార్యక్రమం క్రమక్రమంగా మళ్ళీ మనం ముందుకు సాగుతాం. ఇక్కడి నుంచి జగిత్యాల, మెట్పల్లి, అట్లాగే కోరుట్ల, ఆ పైన ముందుకు ములుగు, కాటారం లాంటి ప్రాంతాలు, అక్కడి నుంచి భద్రాచలంలో మనకి 8వ తారీఖు పూర్ణరాపత్తు సేవ అని నమ్మాడు వాళ్ళ మోక్షోత్సవాన్ని ఉభయ వేదాంత ఆచార్య పీఠం తరపున మనమే నిర్వహిస్తాం భద్రాచల రాముడి సన్నిధానంలో. ప్రతి సంవత్సరం ఒక అవకాశం మాకు కూడా భగవంతుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా 8 సాయంకాలం అక్కడ జరిగేటువంటి పూర్ణరాపత్తు సేవలో పాల్గొని అక్కడే చుట్టుపక్కల ఉండేటువంటి మరికొన్ని ప్రాంతాలు పర్యటిస్తూ 11వ తారీఖు కూడాలయ ఉత్సవాన్ని మన మఠంలో, భద్రాద్రి మఠంలో అక్కడ నిర్వహించుకొని క్రమంగా ఖమ్మం, కల్లూరు ప్రాంతాలని చక్కగా అక్కడ ఉండే భక్తులతో కూడా ఒకసారి కొంత సమయాన్ని గడిపి
13 రాత్రికి మళ్ళీ దివ్య సాంకేతం చేరుతాం. 14 ఉదయం మనకి మన ఆచార్యుడు పూజ్యశ్రీ త్రిదండి చిరసింహనారాయణ రామానుజీ స్వామి అక్కడ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అలాగే అహోబల రామానుజీ స్వామి కూడా అక్కడే ఉన్నారు. వారి నేతృత్వంలో 14 ఉదయం జరిగేటువంటి గోదా రంగనాథుల కళ్యాణం దివ్య సాకేత సన్నిధానంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఆ కళ్యాణంలో పాల్గొని మళ్ళీ ముందుకు సాగుతాం మన సంప్రదాయ ప్రచార కార్యక్రమంలో. మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ మనకి జీరస్వామి వారు వ్రతాన్ని ఆచరించేది మనకు తెలియకుండానే వ్రతాన్ని ఆచరించే క్రమాన్ని వికాస తరగతి ద్వారా మనకు అందిస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ అందరికీ చేయాల్సినటువంటి సేవని అందరినీ అటు సమాజం వైపు ఇటు భక్తి వైపు నడిపించేటువంటి కార్యక్రమం మనకి వికాస తరగతి అనే సంస్థ ద్వారా చేస్తాం. కనుక చక్కగా మన కర్తవ్యాన్ని తెలుసుకొని సమాజం కోసం మనం ఏం చేయగలుగుతాం, దైవం పేరు మీద మనం ఏం చేయగలుగుతామో తెలుసుకొని వికాసం ద్వారా మరిన్ని సేవలు కానీ వ్రత మహాత్మ్యాన్ని మీ అందరికీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారికి కూడా మంగళాశాసనం చేస్తూ ఆలయప్పుడు ఆగమానికి తగినట్టుగా ఆగమ అనుబంధంగా అందిస్తున్నటువంటి అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఆలయ కార్యక్రమాలని జరగవలసిన ఉత్సవాలు చక్కటి ఒక వారధిగా ఉన్నటువంటి ఆలయ నిర్వహణ కమిటీకి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. దాన్ని ప్రోత్సహించి మా శివకుమార్ గుప్తా గారి పెద్దలకు కూడా మేము మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.